Hare Krishna Mataji, some Prabhuji దండోత్పన్న. Please accept my obeisances. Salvation శ్రీల ప్రభుపాద. ఈరోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి రూప గోస్వామి ప్రభుపాద వారి విరచితమైనటువంటి భక్తుల సామర్థ్య చెంది నుంచి అధ్యయనం చేయబోతున్నాం. నిన్న మనం చర్చించుకున్న దాని నుంచి ఇంకా ముందుకెళ్తున్నాం. భగవంతుడైన కృష్ణుని మీద ప్రేమ భావాన్ని వ్యక్తీకరించే విభిన్నమైనటువంటి విధానాలు, భావోద్వేగ పరిస్థితిలో రకరకాలైన భావోద్వేగ పరిస్థితిలో ఆనందంగా ఉన్న, భయకంపితులైన, నిశ్చేష్టులైన, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడాను కృష్ణుని మీద వ్యక్తీకృతమయ్యే భావన గురించి, ఆ భావనలో విభిన్న తరహాల్లో కృష్ణుడి మీద ప్రేమను వ్యక్తీకరించేటువంటి దాని గురించి మనం చర్చిస్తున్నాం. నిన్న మనం చర్చించుకుంటూ పూతన నేను సంహరించినప్పుడు పూతన కృష్ణుడితో వధించబడింది, కానీ సంహరించబడడానికి ముందు కృష్ణుని అలా ఆకాశంలోకి పైకెత్తుకుపోతుంది. కృష్ణుడితో వధించబడినప్పుడు తన రూపం ఎలాగా విస్తృతమైన రూపం, 30-40 అడుగుల విశాలమైన రూపాన్ని సంతరించుకొని ఆమె ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, కృష్ణుడు ఆమెను సంహరించినప్పుడు యశోదమాతలో కలిగినటువంటి భావోద్వేగమైన పరిస్థితి. కృష్ణుడు అలా పడిపోయినటువంటి పూతన చాతి మీద కూర్చొని కృష్ణుడు హాయిగా ఆడుకుంటున్నాడు. అప్పుడు యశోదమాత కలిగినటువంటి భావోద్వేగ పరిస్థితి, భయానకమైన దృశ్యం చూస్తే కలిగేటువంటి ఒక ఉద్విగ్నమైనటువంటి స్థితిని యశోదమాత అనుభూతి చెందింది. కృష్ణుడు 2 అర్జున వృక్షాన్ని ఇల్లికిచ్చినప్పుడు, వాటి వేళ్లతో సహా పెలికి వేసినప్పుడు యశోదమాత పెద్ద శబ్దాన్ని విన్నది. అంటే పెద్ద వృక్షాలు నీళ్ళ కూలితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దాన్ని విన్నది. ఉద్వేగభరితమైన స్థితిలో ఆమె వచ్చి పైకి చూసింది, వృక్షాలు ఎలా కింద పడిపోతున్నాయి, కింద పడుతున్న దాన్ని చూసింది. ఏం చేయాలో తెలియక ఒక అస్తవ్యస్తమైన స్థితిలో ఉండిపోయింది. పెద్ద శబ్దం వింటే కలిగేటువంటి ఒక ఉద్వేగభరితమైన భావన. బృందావనంలో అగ్ని రాజుకున్నప్పుడు గోపాలులంతా కూడాను ఏకీకృతమయ్యారు, ఒక చోట సమావేశమయ్యారు. కృష్ణుడిని వేడుకున్నారు, కృష్ణ పరిరక్షించమని. అగ్ని వల్ల ఏర్పడేటువంటి భావోద్వేగ పరిస్థితి. తునావతుడు అనేటువంటి రాక్షసుడు, తునావతుని యొక్క శక్తి ఏమిటంటే అలా సుడులు తిరుగుతున్నట్టుండి సుడిగాలిలా వస్తాడు. అలా సుడిగాలిలా వచ్చి కృష్ణుణ్ణి అలా పైకెత్తేశాడు. పెద్ద పెద్ద వృక్షాలు, వస్తువులు, వాటితో పాటు కృష్ణుని కూడా అలా పైకి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో యశోదమాత తన పుత్రుని ఆస్తిని చూడలేకపోయింది. మతిస్థిమితాన్ని కోల్పోయి ఒక విధమైనటువంటి మానసిక సంఘర్షణతోని మతిస్థిమితాన్ని కోల్పోయిన స్థితిలో ఆమె అటు ఇటు పరుగు పెట్టడం మొదలెట్టింది. విపరీతమైన గాలి, సుడిగాలి వల్ల ఏర్పడినటువంటి భావోద్వేగమైన పరిస్థితి. దశమస్కందము 25వ అధ్యాయం పేర్లు చెప్పాను. ఆ రెండవ పేర్లేమో మన
దశమస్కందం 25 అధ్యాయం 11 శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో ఇంద్రుడు భయానకమైన వర్షాన్ని కురిపించాడు కదా బృందావనంలో. అప్పుడు గోపబాలకులు దానివల్ల ఎంతో ప్రభావానికి లోనయ్యారు. చలి, గాలి వాళ్ళంతా ఒక దగ్గర ఏకీకృతమై కృష్ణుడి పాదార విందాల వద్ద శరణాగతిని పొందారు. విపరీతమైనటువంటి వర్షం వల్ల కలిగినటువంటి భావోద్వేగ స్థితిలో కృష్ణుని ఆశ్రయించిన విధానం. కృష్ణుడు బృందావనంలో వనంలో ఉన్నాడు. ఒక సందర్భంలో వడగాలులతో కూడినటువంటి వర్షం. పెద్దవాళ్ళందరూ కూడా కృష్ణుని ప్రార్థించారు. కృష్ణ, నువ్వు ఎక్కడికి కదలకి, ఇప్పుడు వాతావరణం సరిగా లేదు. నీకన్నా పెద్దవాళ్ళు, నీకన్నా శక్తివంతులు కూడా ఎక్కడికి కదలకుండా ఉన్నారు. నువ్వు చాలా చిన్న బాలకుడివి. అందుకని ఎటు కదలకుండా ఒక చోట నిలబడి ఉంటావు. విపరీతమైన వడగాలుల వల్ల ఏర్పడిన భావోద్వేగంతో కృష్ణుని పరిరక్షణ చేసే వాళ్ళు పడిన ఆరాటం ఇది. కాళీయుని గర్వమదాన్ని చేస్తున్నప్పుడు కృష్ణుడు యమునా నదిలోకి ప్రవేశించాడు కదా, విషపూరితమైన నీటిని కలిగిన ప్రదేశం. అప్పుడు యశోదమాత భావోద్వేగ పరిస్థితుల్లో వక్కాణిస్తుంది. చూడు చూడు, కృష్ణుడు నృత్యం చేస్తుంటే భూమి కంపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చిన్నగా భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆకాశము కన్నీటి జల్లును కురిపిస్తుంది. నా ప్రియమైన పుత్రుడు దేంట్లోకి ప్రవేశించాడు? విషపూరితమైన నీటిలోకి ప్రవేశించాడు యమునలోకి. నేనేం చేయాలి ఇప్పుడు? అకస్మాత్తుగా కలిగిన ఒక భావోద్వేగమైనటువంటి స్థితి, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటువంటి భావోద్వేగమైన స్థితి. కంసుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగానే ఏనుగులతోని కృష్ణుని మీద దాడి జరుగుతుంది. అక్కడున్న స్త్రీలందరూ కూడా కృష్ణుని ఈ విధంగా సంబోధిస్తున్నారు. ఓ ప్రియ బాలకుడా, ఈ ప్రదేశాన్ని వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపో. వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపో. చూడు, ఎంత పెద్ద ఏనుగు వస్తుంది, నీ మీద దాడి చేయడానికి వస్తుంది. నీ అమాయకమైన చూపులు, వాటి మీద మీరు అమాయకంగా చూస్తున్నారు. అది మమ్మల్ని వేదనకి గురి చేస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. అప్పుడు కృష్ణుడు యశోదమాతతో అంటాడు, అమ్మా, ఆందోళన చెందుకో. ఈ ఏనుగుల రూపాన్ని చూసి నువ్వు ఆందోళన చెందుకో. వేగంగా వస్తున్న గుర్రాలని చూసి కూడా నువ్వు ఆందోళన చెందుకో. చెలరేగిపోతున్న వాటి వేగం మూలంగా చెలరేగుతున్న దుమ్ముని చూసి ఆందోళన చెందుకో. పద్మనయనాలతో ఉన్నటువంటి యువతులందరూ కూడా కళ్ళలో ఆ దుమ్ము చేరుకుంటోంది. అవేవి చూసి నువ్వు ఆందోళన చెందుకో. కేశీ రాక్షసుడు స్వయంగా నా ముందుకు వచ్చినారని
ఇప్పుడు కూడాను వీళ్ళందరినీ సంహరించడానికి నా బాహువులు సిద్ధంగా ఉన్నాయి వీళ్ళ మీద విజయాన్ని సాధించడానికి. అందుకని దయచేసి ఆందోళన చెందకమ్మా. లలిత మాధవ గ్రంథంలో ఒక మిత్రుడు మరొక మిత్రునితో చెప్తాడు. మిత్రుడు యశోదామాతతో చెప్తాడు నిజానికి. ఎంత అద్భుతంగా ఉంది శంఖాసుడ రాక్షసుడు, శంఖచూడుడు. చాలా శక్తివంతంగా విస్తారమైన రూపాన్ని ధరి ఉంటాడు. పర్వతమంతా విస్తృతంగా ఉంటాడు. అద్భుత సౌందర్యాన్ని కలిగిన కృష్ణుడిని మీద దాడి చేస్తాడు. శంఖచూడు అంత శక్తివంతంగా కనిపిస్తున్నాడు కదా! అలాంటి వ్యక్తి కోమల మృదుమధురమైనటువంటి నీ పుత్రుని మీద దాడి చేసినప్పుడు అక్కడ కృష్ణుడికి సహాయపడడానికి బృందావనంలో ఎవరు రాలేదు. ఎవరు లేరు. అయినా సరే కృష్ణుడు అత్యంత సున్నితంగా కనబడుతున్నటువంటి, సామాన్యంగా కనబడుతున్నటువంటి కృష్ణుడు నీ పుత్రుడు అతన్ని సంహరించాడు. ఇదంతా కూడాను పూర్వాశ్రమంలో ఈ బాలకుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉండి, ఎన్నో తపస్సులు చేసి విఘటితమయ్యాడు. అందుకని ఇప్పుడు ఆయనకు అంత శక్తి వచ్చిందంట. అదే లలిత మాధవ గ్రంథంలో రుక్మిణీదేవిని కృష్ణుడు ఏమిటంటారు దాన్ని బంధించారు కదా! అంటే ఎత్తుకొని వస్తాడు. రుక్మిణి అపహరణం. ఆమె కళ్యాణం నుంచి ఎత్తుకొస్తాడు. వివాహ సందర్భంగా. అక్కడున్న యువరాజులంతా కూడాను వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏమని? మన దగ్గర ఏనుగులు, గుర్రాలు, రథాలు, అస్త్రాలు, శస్త్రాలు, బాణాలు, కత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా! మన దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కృష్ణుడిని చూసి మనం ఎందుకు భయపడాలి? మనమందరం కలిసి కృష్ణుని మీద దాడి చేద్దాం. కృష్ణుడేమిటి? మోహపూరితమైనటువంటి ఒక గొప్ప బాలకుడు. యువరాణిని ఈ విధంగా అపహరించుకొని తీసుకెళ్ళలేడు. మనమందరం కలిసి కృష్ణుని మీద దాడి చేద్దాం. ఇది శత్రువు యొక్క ఉనికి మూలంగా ఏర్పడేటువంటి భావోద్వేగమైన స్థితి. ఆయన చెప్పిన ఉదాహరణ ద్వారా శ్రీ రూప గోస్వామి ప్రభుపాదుల వారు కృష్ణుడితో అనుబంధం ఏర్పరచుకోవడంలో నిరాకార భావన ఎక్కడా లేదు అని వ్యక్తీకరిస్తున్నాడు. కృష్ణుడితో అనుబంధంలో అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు ఇవన్నీ కూడా. కాబట్టి కృష్ణుడు నిరాకారుడు అని నిరాకారవాదులు చేసేటువంటి వాదనలో నిజం లేదు. పరమ సత్యము వ్యక్తి, అదే కృష్ణుడు. కృష్ణుడితో ఏర్పరచుకునే అనుబంధాలన్నీ కూడాను నిజమైన అనుబంధాలు, వ్యక్తితో ఏర్పరచుకునే అనుబంధాలు. మంగళ ఠాకూర్ తన గ్రంథంలో ఈ విధంగా ప్రార్థిస్తారు. రాధారాణి మొత్తం జగత్తుని శుద్ధీకరించుగాక. ఎందుకంటే రాధారాణి పరిపూర్ణంగా కృష్ణునికి శరణాగతి పొందినటువంటి. కృష్ణుని మీద ఆమెకున్నటువంటి అహైతుకమైనటువంటి ప్రేమ దాని మూలంగా కొన్ని సందర్భాల్లో ఆమె గోపికగా బెన్నని మజ్జిగ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజానికి దాంట్లో మజ్జిగ లేకపోయినా సరే
అలా చిలుకుతోంది. అంతటి ప్రేమ భావంలో కూరుకుపోయింది ఆమె. రాధారాణి ఎలా ప్రవర్తన, ఆ ప్రేమ భావాన్ని వ్యక్తీకరించడాన్ని చూసి కృష్ణుడు ఏం చేశాడు? ఆయన కూడా ఒక భావోద్వేగమైన స్థితిలోకి వెళ్ళిపోయి, ఆవుని కాకుండా ఎద్దుకి పాలని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవి కొన్ని రకమైనటువంటి భావోద్వేగ పరిస్థితులు. ఉన్మత్త స్థితి. రాధాకృష్ణుల మధ్య ప్రేమ భావన ఏర్పడినప్పుడు బాహ్య పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకుండా వాటిని వాటి అవగాహనని కోల్పోయినటువంటి స్థితి. శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. కాళీని మదించడానికి యమునా నది విషపూరితమైన యమున నీటిలోకి ప్రవేశించినప్పుడు యశోదమ్మకి దాదాపుగా పిచ్చి పట్టిన పరిస్థితి ఏర్పడిపోతుంది. ఆమె ఏం చేస్తుందట? విషపూరితమైన పరిస్థితి నుంచి పరిరక్షించేటువంటి ఔషధ మొక్కల్ని సేకరించడానికి బదులుగా వృక్షాలతో మాట్లాడుతుంది. ఆమె వాటిని తుంచుకోవడానికి బదులుగా ఎలా మాట్లాడుతుంది? పాములు పట్టేవాడు అంటాడు చూడండి. వాడితో మాట్లాడినట్టుగా వృక్షాలతో మాట్లాడుతుంది ఆమె. చేతులు జోడించి వాటిని నమస్కరించి వాటికి వందనాలు సమర్పిస్తూ వాటిని అడుగుతోంది. మీలో ఔషధాలెవరు? కృష్ణుని ప్రమాదకరమైన స్థితి నుంచి రక్షించగలిగేటువంటి ఔషధం ఏది? విషపూరితమైన నీటిలో ఉన్నాడు కృష్ణుడు. దాని నుంచి రక్షించే మీలో ఔషధం ఏది? ఇది తక్షణం కలిగిన భావోద్వేగ పరిస్థితుల్లో ఏర్పడేటువంటి ఉన్మాదభరితమైనటువంటి స్థితి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏర్పడే ఉన్మాదం ఇది. భక్తుడు ఎలాగా ఉన్మాద స్థితిలో భగవత్ ప్రేమ మీద కలిగేటువంటి అద్భుతమైన భావనలో ఇలా ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతాడు అనేటువంటిది దశమ స్కందము 30వ అధ్యాయము 4వ శ్లోకంలో చెప్పబడింది శ్రీమద్ భాగవతంలో. గోపికలు కృష్ణుని కోసం బృందావనంలో వెతుకుతున్నారు. గోపికలు పెద్దగా కృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని గానం చేస్తున్నారు. బృందావనంలో 12 అడవులు ఉన్నాయి కదా! దాంట్లో ఒక అడవి నుంచి మరో అడవికి పరుగులు పెడుతూ కృష్ణుని కోసం వెతుకుతున్నారు. కృష్ణుడు ఒక చోటే లేడు. సర్వవ్యాపకుడు అని వాళ్ళకి తెలుసును. ఆకాశంలో, నీటిలో, గాలిలో అన్ని అణువణువులో కూడా పరమాత్మగా, ప్రతి హృదయంలో కూడా పరమాత్మగా ఉన్నాడు. అందుకని గోపికలు కూడా అన్ని వృక్షాలని అడుగుతున్నాయి. వృక్షాలని, మొక్కలని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి. భక్తులు విపరీతమైనటువంటి ఉన్మాద స్థితిలోకి వెళ్ళినప్పుడు, భావోద్వేగ ఉన్మాద స్థితిలోకి వెళ్ళినప్పుడు కలిగేటువంటి భావన ఇదంతా కూడా. ప్రేమ భావనలో ఆ భావోద్వేగంలో కలిగేటువంటి కొన్ని లక్షణాలు వ్యాధిగ్రస్త లక్షణాలుగా కనిపిస్తాయి. దీన్ని మేధావులు మహాభావ స్థితి అని వ్యక్తీకరిస్తారు. అత్యుత్తమైనటువంటి ఈ మహాభావ స్థితిని దివ్యోన్మాదము అంటారు. ఆధ్యాత్మిక ఉన్మాదము. ఒక రకమైన పిచ్చితనము. ఆధ్యాత్మిక పిచ్చితనం. దివ్య ఉన్మాదము. బృందావనంలో కృష్ణుడు కనబడకుండా పోయినప్పుడు
బృందావనాన్ని వదిలేసి మథురకు వెళ్లారు. రాధారాణి కృష్ణుడికి ఒక సమాచారాన్ని పంపిస్తుంది. తన తల్లి వ్రజరాణి ఎంత వేదనని, కృష్ణుడితో కలిగేటువంటి విరహ వేదనని అనుభవిస్తుంది అంటే, ఆ వేదనలో ఆమె నోటి నుంచి నొరగలొచ్చేస్తున్నాయి. సముద్రపు ఒడ్డున నురగలొస్తుంటాయి. నీరలా అలలొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నురగ ఏర్పడుతుంది. ఆ విధంగా నొరగొచ్చేస్తుంది ఆమె నోట్లోంచి. కొన్నిసార్లు అలలలాగా ఆమె చేతులు పైకెత్తుతోంది. ఆమె కృష్ణుడితో కలిగేటువంటి విరహ వేదనని భరించలేక నేల మీద దొర్లుతోంది. ఆమె దొరలడం ఎంత విస్తృతంగా ఉంది అంటే, అది పెద్ద పెద్ద శబ్దాల్ని ఉత్పత్తి చేస్తోంది. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటుంది. సముద్రం ఎలాగైతే ఉధృతమైనటువంటి తుఫాను రావడానికి ముందు ప్రశాంతంగా ఉండొచ్చుండో అలా ప్రశాంతంగా. ఈ విధంగా కృష్ణుడి నుంచి కలిగినటువంటి విరహ భావన వల్ల కలిగేటువంటి విభిన్నమైనటువంటి లక్షణాలన్నీ కూడాను అపస్మార అంటే మరుపు వల్ల ఏర్పడేటువంటిది. ఆ స్థితిలో వ్యక్తులు తమ నిజమైన స్థితిని పూర్తిగా మర్చిపోతారు. అద్భుతమైన ప్రేమ వల్ల, అనిర్వచనీయమైన ప్రేమ వల్ల కలిగేటువంటి విభిన్నమైన లక్షణాలు ఇవన్నీ కూడాను. మరోసారి మరొక సమాచారాన్ని పంపించారు. కంసుని వధించిన తర్వాత కంసుని యొక్క రాక్షస మిత్రుల్లో ఒక మిత్రుడు ఉన్మత్తుడయ్యాడు. మృతస్థిమితాన్ని కోల్పోయిన ఉన్మత్తుడు. ఆ వ్యక్తి కూడాను, ఆ రాక్షసుడు కూడాను నోటి నుంచి నురగని కక్కుతూ తన చేతుల్ని పైకి కిందకు నేల మీద తిప్పేస్తున్నాడు. ఈ అసుర స్వభావి చేస్తున్నటువంటి కార్యక్రమాలు భగవంతుడైన కృష్ణుడితో ఈ అసురుడికి ఉన్నటువంటి భయానకమైనటువంటి అనుబంధాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. కృష్ణుడితో పరోక్షమైన సంబంధాన్ని కలిగి ఉన్న స్థితి ఇది. కృష్ణుడితో ఏర్పరచుకోగల మొట్టమొదటి 5 రకాల సంబంధాలు ప్రత్యక్షమైనటువంటి. ఆ తర్వాత ఉండేటువంటి 7 రకాల సంబంధాలు పరోక్షమైనటువంటివి. ఏదో ఒక విధంగా ఈ రాక్షసుడు కూడా కృష్ణుడితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు కృష్ణుడు కంసుని వధించాడు అని చెప్పగానే ఈ భావోద్వేగమైన పరిస్థితులని బహిష్కృతమయ్యాయి. దీనిలో శ్రీ రూప గోస్వామి ప్రభుపాదులు వివరణిస్తారు. ఈ భావోద్వేగమైన పరిస్థితుల్లో ఆధ్యాత్మిక విశిష్టత కూడా ఉంది. ఈ భావోద్వేగ స్థితులు చూడండి, కృష్ణుడితో ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నా కూడాను ఈ భావోద్వేగమైన పరిస్థితుల్ని అనుభూతి చెందుతున్నారు. వాళ్ళు భక్తులు అయి ఉండవచ్చును, అభక్తులు, రాక్షసులు కూడా. బృందావనాన్ని వదిలేసి కృష్ణుడు మధురలో నివాసం ఏర్పరచుకున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు అక్కడ నివాసం ఏర్పరచుకొని అతని మిత్రులు కొందరు అతనికి చెప్తారు ఏమని, ప్రియమైన కృష్ణ, నీతో విరహ బాధని అనుభవించలేక బ్రజవాసులంతా కూడాను
ఎంతటి విరవేదన అనుభవిస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా వ్యాధి వచ్చిన వాళ్ళలాగా తయారైపోయారు. వాళ్ళ శరీరాలు జ్వరకంపితమవుతున్నాయి. నిస్సత్తువతో ఎక్కడికి కదలలేకపోతున్నారు. నేల మీద పడిపోయి, నేల మీదనే పడిపోయి తీవ్రంగా శ్వాస తీసుకుంటూ ఉన్నారు. దశమస్కందం 12వ అధ్యాయం 41 శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజు అనంతుడి గురించి ప్రశ్నిస్తాడు. భగవంతుడైన అనంతుడి నుంచి. ఈ ప్రశ్న వినగానే సుఖదేవ గోస్వామి తానే తన స్థితి నుంచి అలా కూర్చున్నటువంటి సుఖదేవ గోస్వామి నేలకొలిపోతాడా అనేటువంటి లక్షణాన్ని వ్యక్తీకృతం చేస్తారు. కానీ తన్ను తాను దాని నుంచి నిగ్రహించుకొని పరీక్షిత్ మహారాజుకి మృదువైన గొంతుతో సమాధానం చెప్తారు. ఇలా పడిపోయే స్థితిని అత్యంత ఆనందభరితమైనటువంటి అనుభూతి పొందినప్పుడు కలిగేటువంటి భావనగా వ్యక్తీకృతం చేయబడింది. శ్రీమద్ భాగవతంలో మరో వ్యాఖ్యానం కూడా ఉంది. కృష్ణుని కలవడానికి బ్రజబాసుడు కురుక్షేత్రానికి బయలుదేరుతారు. అనేక సంవత్సరాల తర్వాత కృష్ణుని బాల్యలీల పరిసమాప్తమైన అనేక సంవత్సరాల తర్వాత పవిత్రమైనటువంటి ప్రదేశంలో కృష్ణుని కలిసినప్పుడు అక్కడే అదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడాన్ని గ్రహించి ఆ గోపికలంతా కూడాను నిశ్చేష్టులవుతారు. వారి శ్వాస కానివ్వండి, చూపు కానివ్వండి అలా స్తంభించిపోయాయి. కృష్ణుని ముందు ఒక విగ్రహంలాగా అలా నిలబడిపోయారు వాళ్ళంతా కూడా. ఇది కూడా ఒక వ్యాధిగ్రస్తమైన స్థితి లాంటిది. అత్యంత ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందినప్పుడు ఏర్పడేటువంటి ఒక భావోద్వేగమైన పరిస్థితి అది. కృష్ణుని మీద ఉండేటువంటి ఈ భావోద్వేగమైనటువంటి ప్రేమ వల్ల అనేక రకాలైనటువంటి లక్షణాలు వ్యక్తీకృతం అవుతుంటాయి భక్తులలో. భక్తులనే కాదు, వ్యక్తులలో. నిజానికి దానిలో భక్తులు ఉన్నారు, అభక్తులు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళలో కూడా భావోద్వేగ పరిస్థితిని మనం గమనించవచ్చు. హంసదూత గ్రంథంలో ఒక వ్యాఖ్యానం చేయబడుతుంది. ఒకరోజు రాధారాణి కృష్ణుని విరహబాధని భరించలేక దాని వేదన అనుభవిస్తూ ఉంటుంది. యమునా తటాకంగా చేరుకుంటుంది. తన సహచరులతో, మరికొంతమంది గోపికలతో, మిత్రులతో. అక్కడ ఒక చిన్న కుటీరం కనబడుతుంది ఆమెకి. ఆ కుటీరంలో రాధాకృష్ణులు ఇద్దరు కూడాను రకరకాలైనటువంటి ప్రేమ భావాన్ని వ్యక్తీకరించుకున్నారు. ఆ సంఘటనలన్నీ ఆమెకు గుర్తుకొస్తున్నాయి. వెంటనే అవన్నీ గుర్తు రావడంతోని ఆమెకేం జరిగిందట, అలా తల గిర్రున తిరిగిపోయింది. మత్తు ఆవహించింది. విరహ వేదన వల్ల కలిగేటువంటి ఒక అపస్మారక స్థితికి చేరుకుంది. తమక పడిపోయాను. భయాందోళన వల్ల కూడాను ఈ తికమక పరిస్థితి ఏర్పడడం గురించి వ్యక్తీకరించడం జరిగింది. అర్జునుడిలో కూడా ఈ భావోద్వేగాన్ని మనం చూడవచ్చును. కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని దర్శించినప్పుడు కురుక్షేత్ర రంగంలో ఈ భావోద్వేగ పరిస్థితిని మనం గమనించవచ్చు. తికమక పరిస్థితిలో ఎంత తికమక పరిస్థితిలో నెలకొనిపోయాడంటే అర్జునుడు
చేతిలో ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా గాంధీవము బాణాలు జారిపోయాయి అతని చేతి నుంచి. దీన్ని కూడా స్పష్టంగా అవగతం చేసుకోలేనటువంటి పరిస్థితిలో, తికమక పరిస్థితిలో ఉన్నాడు. బకాసురుడు ఒకానొక సందర్భంలో పెద్ద ఏంటంటారు దాన్ని? డక్ అంటారు చూడండి. కొండ చిలువ ప్రభుజీ. కొంగ కొంగ కొంగ. పెద్ద కొంగగా మారి ఏం చేశాడు? నోరు పెద్దగా తెరిచి ఉంచాడు. కృష్ణుని తన నోట్లోకి స్వీకరించి నమిలివేయాలి అనుకున్నాడు. కృష్ణునితో పాటు అతని సహచరులందరినీ, గోపాలకులందరినీ కూడా నోట్లోకి తీసుకుని నమిలేయాలనుకున్నాడు. ఆ రాక్షసుని నోటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు కృష్ణుడు, బలరాముడు మరియు ఇతర గోపాలకులందరూ దాదాపుగా స్పృహ కోల్పోయారు. వాళ్ళు ప్రాణాలని కోల్పోయారా అన్న పరిస్థితిని చేరుకున్నారు. జీవోత్సవాలు కంటే జీవం లేని వాళ్ళుగా మారిపోయారు. వాళ్ళు ఒక భయానకమైనటువంటి ఒక పరిస్థితిని ప్రస్తుతం బ్రహ్మపూరితులయ్యారా? ప్రమాదకరమైన స్థితి ఏర్పడిందా? ఎలాంటి పరిస్థితి ఏర్పడినా కూడాను భక్తులు భగవంతుని మర్చిపోరు, కృష్ణుని మర్చిపోరు. అత్యంత అపాయకరమైన స్థితిలో కూడాను వారు కృష్ణుని మాత్రమే స్మరిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. కృష్ణ చైతన్యం యొక్క అత్యంత ఉత్తిష్టమైన ఉపలబ్ధి ఇది. మృత్యు సమయంలో కూడాను శరీరంలోని అన్ని భాగాలు కూడా తమ కార్యక్రమాన్ని నిలిపివేస్తాయి. అంగాలన్నీ కూడాను నిస్తేజంగా మారిపోతాయి. అంతర్గత చేతనలో కృష్ణుని మాత్రమే, కృష్ణు మీద మనసును కేంద్రీకరింపచేయగలుగుతాడు భక్తుడు. ఇది ఆ భక్తుడు భౌతిక జగత్తులో పడిపోకుండా కాపాడుతుంది. ఈ విధంగా కృష్ణ చైతన్యము అనేటువంటిది వ్యక్తిని భౌతికమైన స్థితి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించేలా చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యానం ఉంది. మధురలో శరీరాన్ని త్యాగం చేసిన ఒక వ్యక్తి గురించి. ఈ వ్యక్తులు కొన ఊపిరితో ఉన్నట్టుగా కనబడుతున్నారు. వారి కళ్ళు పెద్దగా తెరిచి ఉన్నాయి. వారి శరీర వర్ణము మారిపోయి ఉంది. కృష్ణనామాన్ని జపిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఈ స్థితిలో వాళ్ళు తమ భౌతిక శరీరాన్ని వదిలేశారు. మృత్యు కన్నా ముందు భక్తుల్లో కలిగేటువంటి భావోద్వేగమైన స్థితి ఇది. ఆత్మసంతుష్టి వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్కువగా కష్టపడడం ఇష్టం లేకపోవడం మూలంగా కానివ్వండి, కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడు, శక్తి ఉన్నా సరే నిర్వర్తించరు. ఆ వ్యక్తిని ఏమంటారు? ఆలసి అంటారు కదా. కృష్ణ ప్రేమలో ఈ అలసత్వం కూడా వ్యక్తీకృతం అవుతుంది. ఉదాహరణకి కొంతమంది బ్రాహ్మణులైన నందమహారాజు అభ్యర్థిస్తారు, గోవర్ధనగిరి ప్రదక్షిణ చేయమని. వాళ్ళు ఏమంటారు? గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడానికన్నా కూడాను ఆశీర్వదించడంలో మేము ఆసక్తులమయ్యాం. ఇది అలసత్వానికి, ఆత్మసంతృప్తితో కలిగే అలసత్వం ఇది. మాకు గోవర్ధనగిరి పరిక్రమ వల్ల పెద్దగా ఏమీ ఎక్కర్లేదు, మేము పొందగలిగిందంతా పొందాము అనేటువంటి భావన.
ఒకానొక సందర్భంలో కృష్ణుడు తన గోప బాలక మిత్రులందరితో కూడా కలిసి ఒక యుద్ధ రచన చేస్తాడు. వాళ్ళలో వాళ్ళు ఆటకి. ఆ సందర్భంలో తన మిత్రుడైన సుబలుడు అలసిపోయినటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తాడు. లక్షణాలు వ్యక్తీకరిస్తాడు. వెంటనే అతని ఇతర మిత్రులతో కృష్ణుడు చెప్తాడు. సుబలుడు చాలా అలసిపోయాడు. మనం ఈ యుద్ధం ఏదైతే చేస్తున్నామో దాని మూలంగా నాతో యుద్ధం చేసే సుబలుడు బాగా అలసిపోయాడు. మళ్ళీ యుద్ధానికి ఆయన్ని పిలవకండి. అలసిపోయి అలా విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా! అలా ఉండనివ్వండి. విపరీతమైనటువంటి కష్టాన్ని చేయడం వల్ల కలిగేటువంటి అనాసక్తత. కృష్ణునితో ఏ రకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నా కూడాను విభిన్నమైనటువంటి వ్యక్తీకరణలో భావోద్వేగ పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. దశమస్కందం 21 అధ్యాయం 13 శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో గోపికలు బృందావనంలోని గోవులు నిస్తేజంగా ఉండడాన్ని అభివర్ణిస్తున్నారు. ఆ గోవులన్నీ కూడాను కృష్ణుని మురళి నుంచి వస్తున్నటువంటి మధురమైన శబ్దాల్ని వింటూ ఉన్నాయి. మురళీగానం. ఆ మురళీగానంలో నిశ్చేష్టులై ఎలా ఉన్నాయవి అంటే మకరందాన్ని గొలుతున్నటువంటి తుమ్మెదలలాగా. ఆ ఆధ్యాత్మిక శుద్ధ తరంగాలను అవి విని దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అలా నిశ్చేష్టులుగా ఉండిపోయాయి. దూడలు వాటిని చూసి ఆ నిశ్చేతని ఆపాదించుకున్నాయి. ఎలా నిశ్చేష్టమైపోయినాయి దూడలు అంటే తల్లి దగ్గర నుంచి పాలను సేవించాలి. గోపదుల నుంచి పాలను సేవించాలని విషయాన్ని కూడా మర్చిపోయి నిర్ఘాంతపోయేలా ఉన్నాయి. అవి కనులతోనే కృష్ణుని ఆలింగనం చేసుకుంటున్నట్టుగా. వాటి కళ్ళలో ఆనంద బాష్పాలు. ఇది ఒక రకమైనటువంటి నిస్తబ్దత. ఆధ్యాత్మిక శబ్ద తరంగాల్ని కృష్ణుని యొక్క మురళి నుంచి ప్రవచితం చేయబడిన ఆధ్యాత్మిక శబ్ద తరంగాల్ని విన్నప్పుడు కలిగేటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి స్థితి. అంటే కదలలేనటువంటి స్థితి. గోవులకన్నిటికీ కూడా నామాలున్నాయి. దానిలో లక్ష్మణ అనే గోవు కృష్ణుడికి సంబంధించిన కృష్ణునికి వ్యతిరేకంగా కొన్ని శబ్దాలు వినగానే వెంటనే అది స్తబ్దంగా నిలబడిపోయింది. కదలకుండా. కళ్ళు కూడా మార్చకుండా, మూయకుండా. శబ్ద తరంగాల వల్ల ఏర్పడేటువంటి స్తబ్దత. దశమస్కందము 71 అధ్యాయం 35వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో యుధిష్ఠిర మహారాజు తన విచక్షణని కోల్పోయి తికమక పడిపోవడం గురించి వ్యక్తీకరించబడింది. కృష్ణుని తన మందిరంలోకి అత్యంత మర్యాదపూర్వకంగా తీసుకొస్తాడు యుధిష్ఠిర మహారాజు. అప్పుడు కృష్ణుడు తన ఇంటిలోకి ప్రవేశించాడు. ఆధ్యాత్మిక భగవంతుడైన దేవాదేవుడు కృష్ణుడు తన ఇంట్లోకి ప్రవేశించడం అనేటువంటి భావోద్వేగ స్థితి. కృష్ణుని ఆహ్వానించి తన ఇంట్లోకి ఆహ్వానించడము
కృష్ణుడు వచ్చి ఉన్నాడు అక్కడ. దాన్ని చూసేసి కృష్ణుని మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టాలి అనే విషయాన్ని కూడా మర్చిపోయి నిశ్చేష్టుడు ఎలా చూస్తున్నాడు యుధిష్ఠిర మహారాజు. స్తబ్దతలు కలిగేటువంటి కృష్ణుని మీద అత్యంత ప్రేమభావన వ్యక్తీకృతమైనప్పుడు కలిగేటువంటి స్తబ్దత ఇది. దశమస్కందం 39వ అధ్యాయంలో 34వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో మరొక సంఘటన గురించి ప్రస్తావించడం జరిగింది. కృష్ణుడు మధురా నగరానికి వెళ్తున్నప్పుడు కృష్ణుడితో పాటు బృందావనంలోని గోపికలంతా కూడా నడుస్తున్నాడు వెనకే. ఎప్పుడైతే రథము వారిని వదిలి వేగంగా వెళ్తుందో నిశ్చేష్టులు నిలబడిపోయారు. అసలు కదలలేదు. అలాగే నిశ్చేష్టులుగా నిలబడిపోయి చూస్తున్నారు. ఎంతవరకు? రథము పైన ఉన్నటువంటి పతాకం ధూళిలో కలిసి ధూళిమూలంగా కనబడకుండా అయ్యేంతవరకు, రథ చక్రాలు పతాకము ఏది కనబడకుండా అయ్యేంత వరకు కూడా అలా నిశ్చేష్టులు నిలబడి చూస్తున్నారు. ఒక సందర్భంలో కృష్ణుని మిత్రులు కృష్ణునితో సంబోధిస్తూ, హే ముకుంద, నీతో విరహబాధాన్ని అనుభూతి చెందుతూ గోపికలు కోపపాలకులు ఎలా ఉన్నారు అంటే, అర్చన నోచుకోకుండా వదిలివేయబడినటువంటి అర్చ విగ్రహాల అలా నిలబడిపోయాను. బ్రాహ్మణులు భక్తిని వదిలేసి బ్రాహ్మణత్వాన్ని జీవనోపాధికి వినియోగిస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో అర్చ విగ్రహాన్ని అలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా ఉన్నారు వాళ్ళంతా కూడా అక్కడ. కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు కదా, పూజారిత్వాన్ని కేవలము వంశపారంపర్యంగా ఎందుకు స్వీకరిస్తారు అంటే జీవనోపాధిగా వినియోగం అవుతుంది కాబట్టి స్వీకరిస్తారు. వాళ్ళకి అర్చ విగ్రహం మీద పెద్ద ఆసక్తి ఉండదు. అది జీవనోపాధి వాళ్ళకి. దాన్ని ఏర్పరచడం వల్ల వచ్చే ధనం మీదే వాళ్ళ ఆసక్తి. ఇలాంటి బ్రాహ్మణులచే అర్చించబడేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో చక్కగా అలంకరించబడి ఉండవు. వాటి వస్త్రాలని కూడాను మార్చడము అది ఉండదు. అభిషేకం చేయడము, శుద్ధీకరించడం ఇలా ఏం చేయరు. అందుకని అలాంటి అర్చ విగ్రహాలన్నీ కూడాను దుమ్ము పట్టిపోయి అంత ఆకర్షణీయంగా ఉండవు. అర్చ విగ్రహ ఆరాధన చాలా జాగ్రత్తగా చేయాలి. వస్త్రాలని రోజు తొలగింప చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఆభరణాలను ధరింప చేయాలి. ఎంత శుభ్రంగా ఉంచాలి అంటే అన్నింటిని కూడాను వచ్చిన ప్రతి వాళ్ళకి కూడాను అర్చ విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా కనబడాలి. ఇక్కడ ఉదాహరణ ఏమని ఇవ్వబడింది? వాళ్ళు నిశ్చేష్టులై నిలబడిపోయి ఉంటే ఉపాధి కోసమని అర్చ విగ్రహాలని ఆరాధించినప్పుడు అర్చ విగ్రహాలు ఎలాంటి స్థితిలో ఉంటాయో అనాకర్షణీయంగా ఉంటాయి కదా, అలా ఉన్నారట వాళ్ళు. కృష్ణుని మిత్రులంతా కూడాను కృష్ణుని వియోగం వల్ల అలా నిరాదరణకి గురైనటువంటి అర్చ విగ్రహాల అలా నిశ్చేష్టులై నిలబడిపోయి ఉన్నారు. ఆధారాన్ని మొట్టమొదటిసారిగా కృష్ణుడికి పరిచయం చేయబడినప్పుడు ఒక రకమైనటువంటి సిగ్గుని అనుభూతి చెందింది. అప్పుడు రాధారాణి యొక్క మిత్రురాలు ఒకరు సంభాషిస్తూ రాధారాణితో అంటారు, మిత్రుని
ఇప్పటికే నిన్ను గోవిందుని అందానికి వశమైపోయావు. నిన్ను అర్పించుకున్నావు. ఇప్పుడు సిగ్గుపడకు. ఆనందంగా కృష్ణుని చూడు. ఏనుగుని అమ్మేసినటువంటి వ్యక్తి ఏనుగుని నియంత్రించడానికి వినియోగించే ఒక కర్ర ఉంటుంది చూడండి, మావాటి వాడి చేతిలో ఉంటుంది. దాన్ని అమ్మడానికి, దాన్ని ఇవ్వడంలో ఎక్కువ తక్కువ అని కొసరు చేయకూడదు. ఆధారాన్ని వ్యక్తీకృతం చేసినటువంటి బిడియత్వం కానీ, లేకపోతే ప్రదర్శితమైన లజ్జ కానివ్వండి, అప్పుడప్పుడే కృష్ణుడితో పరిచయం చేయబడలో ఏర్పడినటువంటి భావోద్వేగ పరిస్థితుల్లోని ప్రేమ భావాన్ని వ్యక్తీకృతం చేస్తుంది. పారిజాత పుష్పాన్ని కృష్ణుడు స్వర్గలోకాల నుంచి తీసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతోని కృష్ణుడితో యుద్ధానికి దిగుతాడు ఇంద్రుడు. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతాడు. ఆ ఓటమి వల్ల వంచితుడైనట్టుగా భావించి సిగ్గుపడతాడు. కృష్ణుని ముందు నిలబడి ఉంటాడు, లదించుకొని ఉంటాడు. కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు, సరే ఇంద్ర, ఈ పారిజాత పుష్పాన్ని నువ్వు తీసుకో, లేకపోతే నీ భార్య సచీదేవికి నీ మొహాన్ని చూపించుకోలేవు. ఇప్పటికే ఓటమిని అనుభవించి సిగ్గుతో ఉన్నటువంటి ఇంద్రుడు తలదించుకొని నిలబడి ఉన్నాడు. ఇంకో సందర్భంలో కృష్ణుడు ఉద్ధవుని స్తుతిస్తాడు. ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న ఉద్ధవుని స్తుతిస్తాడు. కృష్ణుడిచే స్తుతించబడినప్పుడు ఉద్ధవుడు సిగ్గుతో తన తల వంచుకుని ఉంటాడు. హరివంశంలో సత్యభామ రుక్మిణీదేవి యొక్క ఉన్నతమైన స్థితిని చూసినప్పుడు ఏమంటుందంటే, ప్రియమైన కృష్ణ, రైవగత పర్వతము ఎప్పుడు కూడాను ఆహ్లాదకరమైన పుష్పాలతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే నేను నీకు కానిదానని అయిపోయానో, అప్పుడు నేను ఆ పర్వతం యొక్క మధురమైనటువంటి ఆహ్లాదకరమైన పుష్పాన్ని వీక్షించే ప్రయోజనం ఏమిటి? ఓటమి వల్ల ఏర్పడేటువంటి సిగ్గుతో కలిగే భావోద్వేగమైన పరిస్థితి ఇది. దాపరికం ద్వారా భావోద్వేగమైన పరిస్థితి, భావోద్వేగమైన ప్రేమ వ్యక్తీకృతం ఏది కూడా ఒకటి ఉంది. కొన్ని సందర్భాల్లో తన అంతర్గతమైనటువంటి భావోద్వేగాన్ని భిన్నంగా, బాహ్యంగా మరో విధంగా ప్రకటితం చేసేటువంటి ఒక భావోద్వేగమైన పరిస్థితి. ఈ రకమైన మానసిక స్థితిలో మనసులోని భావాన్ని కనబడకుండా ఉంచడం కోసమని ముఖాన్ని మరొక వైపు తిప్పి ఇంకేదో చూస్తున్నట్టుగా, మరొక పక్క చూస్తున్నట్టుగా వ్యక్తీకృతం చేయబడుతుంది. అనవసరంగా కాని దాన్ని, మనసులో లేని దాన్ని వ్యక్తీకృతం చేసేటువంటి ప్రయత్నం. లేకపోతే కొన్ని రకాలైన సంభాషణలు చేస్తారు వాళ్ళ హృదయంలో ఉన్న భావాలు వ్యక్తీకృతం కాకుండా. మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవంటి ఆచార్యుల్లో, దానిలో ప్రావీణ్యత కలిగిన ఆచార్యులంతా కూడాను ఈ రకమైనటువంటి మానసిక లక్షణాన్ని వ్యక్తీకృతం చేయడాన్ని, వారి నిజమైన ప్రేమని దాచడానికి వ్యక్తులు చేసే ప్రయత్నం, ఇది కృష్ణుని మీద అద్వితీయమైన ప్రేమకి
మరొక వ్యక్తీకరణ. భౌతిక జగత్తులో కూడా మనం దీన్ని కొన్నిసార్లు చూస్తున్నాం. విపరీతమైన ప్రేమ కలిగినప్పుడు కోపాన్ని వ్యక్తీకరించే ప్రేమ ఉంటుంది. కానీ కోపాన్ని వ్యక్తీకరించడానికి అది లేనట్టుగా ప్రవర్తించేటువంటి ప్రక్రియ. దశమ స్కందము 32వ అధ్యాయము 14వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి వ్యక్తీకరిస్తారు. ప్రేమైన రాజా, గోపికలు ఎప్పుడు కూడా అద్భుతమైన అందంతో అలంకరించుకొని ఉంటారు. మృదు మధురమైనటువంటి దరహాసం, ఆకర్షణీయమైనటువంటి అలంకరణ, ఆభరణాలు. వారి కదలిక ఎప్పుడు కూడాను కృష్ణునిలో ప్రేమ భావాన్ని ఉధృతం చేయడానికి, వారి మీద ఆకర్షణ పెంచడానికి, కృష్ణులో ఆ భావాన్ని వ్యక్తి జాగృతం చేయడానికి వాళ్ళు కృష్ణుని చేతిని వాళ్ళ పెదవులు కానించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. కొన్నిసార్లు కృష్ణుని పాదపద్మాలని వారి హృదయాల మీద తగిలించుకుంటారు. ఆ తర్వాత కృష్ణునితో సంభాషిస్తారు. ఎలాగా? వాళ్ళు కృష్ణుడితో కోపంగా ఉన్నట్టుగా. ఈ విధమైనటువంటి భావనని దాచిపెట్టేటువంటి స్థితి ప్రేమ భావనలో, ఉద్విగ్నమే ప్రేమ భావనలో కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు అత్యంత హాస్యోక్తుడు. సత్యభామ యొక్క ఆవరణలో, పెరటిలో ఈ పారిజాత వృక్షాన్ని నాటుతాడు. విభద్ర రాజు యొక్క పుత్రిక రుక్మిణీదేవి కోపోద్రిక్తురాలవుతుంది. కానీ ఆమె మృదు మధురమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి లక్షణాలతో ఆమె అందుకని ఆమె గంభీరంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి తన కోపాన్ని ప్రదర్శించకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ సమయంలో రుక్మిణీదేవి యొక్క నిజమైనటువంటి భావోద్వేగం ఏమిటి, మనసులో ఏముంది ఎవరికి అర్థం కాదు. ఇది చాలా ఉద్ధృతమైన స్థాయిలో పోటీతత్వంతో తన మనోభావాల్ని అదిమి పట్టి ఉంచి స్థితి. మొదటి స్కందము 11వ అధ్యాయము 28వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో మరొక సంఘటనని వివరించడం జరుగుతుంది. ద్వారకలోకి ప్రవేశించినప్పుడు కృష్ణుడు విభిన్న పద్ధతుల్లో కృష్ణుణ్ణి ఆహ్వానించడం జరుగుతుంది. భిన్నమైన కుటుంబ సభ్యులు భిన్నంగా కృష్ణుని ఆహ్వానిస్తారు. ద్వారక రాణులంతా కూడా తమ భర్తని దూరం నుంచి చూడగానే వెంటనే వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఎలాగా? వారి మనస్సుల్లోనే కృష్ణుని కౌగిలించుకుంటారు. ఆ తర్వాత మెల్లిగా అతని వైపు దృష్టిని సారిస్తారు. కృష్ణుడు దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళ పుత్రుల్ని కృష్ణుని వైపు తోస్తారు కౌగిలించుకోవడానికి. మిగిలిన వాళ్ళు సిగ్గుతో వారి కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీటి కనపడకుండా దాచుకునే ప్రయత్నం చేసినా కూడా అవి వాళ్ళ మృదుమధురమైనటువంటి చంపల నుంచి జారు వాడుతున్నాయి. సిగ్గు వల్ల ఏర్పడినటువంటి ప్రభావంతో వాళ్ళ భావోద్వేగాల్ని దాచుకునేటువంటి పరిస్థితి. మరో సందర్భంలో రాధారాణి అనుకుంది కృష్ణుడు మరో స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సందర్భంలో తన మిత్రురాలితో రాధారాణి అంటుంది, మిత్రమా, కృష్ణుని గురించి నాకు ఆలోచన రాగానే
ఈ కోపకుడు, ఈ గొల్లవాడు మరొక స్త్రీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న ఆలోచన కూడా వస్తోంది. దానివల్ల నాకు భయాందోళన కలుగుతుంది. నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ స్థితిలో కృష్ణుడు నన్ను చూడకుండా నేను జాగ్రత్త పడాలి. ఇదంతా కూడాను రాజకీయ చతురతతో కూడుకున్నటువంటి చతురతతో దాచిపెట్టాలనే భావంతో కూడుకున్నటువంటి భావోద్వేగమైన పరిస్థితి. నిజాన్ని కృష్ణుడి అత్యంత ప్రేమవాన్ని ఏర్పరచుకున్నప్పటికీ ఇలా భావోద్వేగమైన పరిస్థితిని తన హృదయాంతరాల్లో దాచిపెడుతుంది. నిజస్థితి ఎవరికీ కనబడకుండా జాగ్రత్త పడుతుంది. గౌరవప్రదంగా ఉండడం కోసమని దాచిపెట్టే విధానం ఇది. ఒకానొక సందర్భంలో కృష్ణుడు కృష్ణుని యొక్క గోపమిత్రుడు స్నేహపూరితమైన సంభాషణలో ఒకరినొకరు సంబోధించుకుంటున్నప్పుడు తన సహచరుని కృష్ణుడు సంబోధించడం మొదలెడతాడు. సాధారణమైన పరిభాషలో కృష్ణుని యొక్క ఆ సమయంలో కృష్ణుని సేవకుడు కృష్ణ సేవకుడు పత్రి కూడాను ఈ సంభాషణని ఆస్వాదిస్తూ ఉంటాడు. కానీ వెంటనే తాను కృష్ణుని యొక్క సేవకుడిని అనే విషయం గుర్తొస్తుంది. వెంటనే వినమ్రతతోని తన అధిపతి ముందు, ప్రభువు ముందు తలదించుకుంటాడు. వినమ్రత, గౌరవము దీంతో నియంత్రించుకుంటాడు. నా చిరునవ్వుని కూడాను దాచేస్తాడు. కనబడకుండా వ్యక్తీకృతం చేయబడిన ఈ చిరునవ్వు గౌరవ భావం వల్ల కలిగినటువంటి దాపరికం. ఈ విధంగా మనం కృష్ణుడితో ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నా, ప్రేమతో కూడిన అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, కృష్ణుడితో నిజానికి ఏ అనుబంధాన్ని ఏర్పరచుకున్నా కూడాను దానివల్ల రకరకాల భావోద్వేగాల్ని అనుభూతి చెందుతాం. భక్తులు కానివ్వండి, అభక్తులు కానివ్వండి, అందరూ కూడా ఈ అనుభూతుల్ని ఎలా ఆస్వాదిస్తున్నారో రూపగోస్వామి ప్రభుపాదుల వారు అభివర్ణిస్తున్నారు. భక్తియుక్త భావనతోని కృష్ణుని మీద ప్రేమభావాన్ని వ్యక్తీకృతం చేసుకున్నప్పుడు కృష్ణుడితో మనం సంపర్కాన్ని ఏర్పరచుకుంటాం. అర్చ విగ్రహాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆరాధిస్తున్నప్పుడు కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. ఆ ప్రతిస్పందనని మనము ఆస్వాదించగలుగుతాము. మన భావనని బట్టి ఏం యదామా ప్రపంచంతే స్థాం తదైవ భజామ్యం. కృష్ణుడు ప్రతిస్పందిస్తారు. కృష్ణ చైతన్యుని మాధుర్యత ఇది. కృష్ణుడు నిరాకారి కాదు, పరమసత్యము నిరాకారం కాదు. దీని ద్వారా రూపగోస్వామి ప్రభుపాదుల వారి భక్తి రసామృత సింధులో కృష్ణుని యొక్క అనుబంధంలో మనం ఏర్పరచుకోగలిగేటువంటి మహత్తరమైనటువంటి స్థితిగతులన్నీ కూడాను మనకు అభివర్ణిస్తున్నారు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని మనం ఆస్వాదించవచ్చును. హృదయ శుద్ధీకరణ జరిగినప్పుడు కృష్ణుడితో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఈ భావోద్వేగ పరిస్థితుల్లో మనం జీవనాన్ని కొనసాగించవచ్చును. జీవన్ముక్తులం కావచ్చు. కృష్ణ చైతన్యం యొక్క మాధుర్యత అదే. ఆ స్థితిలో మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి అంటే అభ్యాస యోగయుక్తానాం భక్తియుక్త సేవలో నెలకొనాలి. ఆ భక్తియుక్త సేవలో నెలకొనే విధానము ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనకి ఇక్కడ ప్రబోధించడం జరిగింది. చైతన్య మహాప్రభువే, శ్రీకృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభువు ప్రకటితమై భక్తి మార్గంలో ముందుకెళ్లే విధానాన్ని మనకి ప్రవచించాడు. 4 నిర్దేశిత నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రాన్ని నిష్ఠగా జపించడము, కనీసంగా 16 మాల నిత్యము జపించడము, కృష్ణునికి నివేదించినటువంటి పదార్థాన్ని, భోగాన్ని మాత్రమే ప్రసాదంగా స్వీకరించడము, భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా కృష్ణు యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనము ఈ భావోద్వేగమైన పరిస్థితుల్ని అనుభూతి చెందే స్థాయిని చేరుకుంటాము. హృదయ శుద్ధీకరణ జరిగినప్పుడు కృష్ణుడితో మనం ఏర్పరచుకునేటువంటి అనుబంధం అంతా కూడాను అద్వితీయమైన రసానుభూతిని ఆస్వాదించేలా చేయగలుగుతుంది. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకాలు, ఈనాటి చర్చలు. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ సార్, ప్రభుజీ సార్కి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించాల్సింది ఎవరమ్మా? లేరా? అయితే రాధారాణి మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. రతరాణి మాతాజీ లేరా? లేరు ప్రభుజీ. ఇంకెవరైనా ఆలపిస్తారమ్మా? ఓకే. లేకపోతే ఈరోజు జపయజ్ఞ కార్యక్రమం ఎవరు నిర్వర్తిస్తారు? అఖిలేశ్వరి మాతాజీ మీరు నిర్వర్తిస్తారా? ఇంట్లో ఉన్నారు అఖిలేశ్వరి మాతాజీ మీరు? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాత. జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తిస్తారా మీరు? చేస్తాను ప్రభుజీ. నిర్వహించండి మాత్రం. 30 నిమిషాల పాటు జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తించి ప్రేమిదని చెప్పి క్లాస్ క్లోజ్ చేయండి అమ్మా. ఇంట్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ మీరు? లేదు ప్రభుజీ, కీర్తన ఎవరు చేయరా? అప్పుడు చేయట్లేదు, మీరు చేస్తారా? చేయమంటే చేసేస్తాను ప్రభుజీ. చేయండి. కీర్తన చేసి దాని తర్వాత జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించండి 30 నిమిషాల పాటు. దాని తర్వాత ఓకే ప్రేమిదని చెప్పి క్లాస్ క్లోజ్ చేయండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దీపం మాతాజీ ఎవరు చేయరా కీర్తన? నేను చేయనా? చేయండి. ఓకే ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ, బుక్ తీస్తే. వర్ధధామ మహిమం. శ్రీ సతీ సుతాష్టకం, శ్రీల సర్వభౌమ భట్టాచార్య విరచితం. హరే కృష్ణ. నవ గౌరవరం నవ పుష్పసరం నవ భావధరం నవ లాస్యపరం నవ హాస్యకరం నవ హేమవరం ప్రణమామి సచీసుత గౌరవరం నవ ప్రేమయుతం నవనీత శుచం నవ భేసకృతం నవ ప్రేమరసం నవధా విలసా శుభ ప్రేమమయం ప్రణమామి సచీసుత గౌరవరం. హరి భక్తి పరం హరినామధరం करजाप्यकरं हरिनामपरं नयने सततं प्रणमाश्रुधरं प्रणमामि सचीसुतगौरवं जनता भवतापहरं परमार्धपरायणलोकगतिं नवलेहकरं जगतापहरं प्रणमामि सचीसुतगौरवरम्. निज भक्तिकरं प्रियचारुतरं नटनर्तननागरराजकुलं कुलकामिनि नमानसलास्यकरं प्रणमामि सचीसुतगौरवरं करतालवरं कलकण्ठवं मृदुवाद्यसुवीणकया मधुरं निज भक्ति गुणावृतनाट्यकरं
प्रणमामि शचीसुत गौरवरम् युगधर्मयुतं पुनर्नन्दसुतं धरणीसुचितं भवभावोचितं तनुध्यानचितं निजवासयुतं प्रणमामि शचीसुतगौरवरम् अरुणं नयनं चरणं वसनं वदने स्थलितं स्वकनामधरं कुरुते सुरसं जगतापहरं प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरं। हरे कृष्ण प्रभुजी राम भक्त। हरि हरि बोल बोल माता जी। हरे हरि बोल। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिवेदांत स्वामी नित्य नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले जय श्री श्रीमते कृष्ण चैतन्य भक्तिवेदांत प्रभु स्वामी नित्यानंद श्री अद्वैत नमस्ते गदाधर सरस्वती श्रीवासादि देव गौर गौरवान प्रचार में विशेष शून्यवाद प्रतिष्ठित हरे जय कृष्ण श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बल्ला। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्ण 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 हरे हरे, हरे राम।